కార్యకర్తల త్యాగాల వల్లే కూటమి చారిత్రాత్మక విజయం సాధించిందని అమలాపురం ఎమ్మెల్యే ఐతా బత్తుల ఆనందరావు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిజిటల్ మహానాడు రెండో రోజు వేడుకలు అల్లవరం మండలంలోని రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మండల టీడీపీ అధ్యక్షుడు దెందుకూరి సత్యబాబురాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. 3 క్లస్టర్ల ఇన్ఛార్జీలు వేగిరాజు వెంకటరాజు, కడలి వెంకటేశ్వరరావు, బండి గుప్తాపు సత్యబాబు పర్యవేక్షణలో 2 రోజుల పాటు పసుపు పండుగ వాతావరణంలో మహానాడు వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఐతా బత్తుల ఆనందరావుతో పాటు నియోజకవర్గ పరిశీలకులు వనమాడి సుస్మిత ముఖ్య అతిథులుగా హాజరై క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న డిజిటల్ పసుపు పండుగలో పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం నిన్న ఈరోజు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, ప్రపంచంలో అనేక దేశాల్లో ఎన్ఆర్ఐలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా ఈ వర్చువల్ మహానాడులో పాల్గొని సుమారు 14.5 లక్షల మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది దేశ రాజకీయ చరిత్రలోనే ఒక మహానాడు అనే మీటింగ్ పెట్టుకుని 14.5 లక్షల మంది పాల్గొనే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అందరికీ నమస్కారం అండి. అది అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం. మా అల్లవరం మండలంలో 3 క్లస్టర్లు ఉన్నాయి. 3 క్లస్టర్లు కూడా గతంలో సాంప్రదాయంగా మనం మహానాడు అంటే మన రాష్ట్ర నాయకులు నిర్ణయించిన ప్లేస్కి వెళ్ళి మనం జయప్రదం చేసి రావడం జరిగేది. కానీ ఈ రోజున మన ఆర్థిక పరిస్థితి ఇచ్చా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే మన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఇక్కడ మరొకటి ఇక్కడ ఈ 3 క్లస్టర్లోని ఈ మండలానికి ఆనందరావు గారి సహకారంతో, మా ఆనందరావు గారి సూచనలతోటి మేము ఇక్కడ 3 క్లస్టర్ల పరిధి కూడా ఈ ఆన్లైన్ విధానాన్ని కార్యకర్తలు అందరూ వచ్చి సక్సెస్ చేయడం గురించి మేము ఇక్కడ 3 కళ్యాణ మండపాలు తీసుకుని దిగ్విజయంగా నిన్న ఈరోజు కూడా ఈ కార్యక్రమాలని జయప్రదం చేశాం. నా పేరు గుబ్బల రాంప్రసాద్, అల్లవరం మండలం. ఈరోజు మహాపండుగ మహానాడు, తెలుగుదేశం మహానాడు సందర్భంగా మరి ఈరోజు అల్లవరం మండలంలో అత్యంత అద్భుతంగా, చాలా సంతోషంగా, చాలా ఆనందకరంగా జరిగింది. మనకి ప్రపంచంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మోడీ గారు మనకి ఒక పిలుపునివ్వటం, మరి చంద్రబాబు నాయుడు గారు మనకి పార్టీ కన్నా దేశం ముఖ్యం అనే ఉద్దేశంతో మరి మనకి ఈ మహానాటిని రద్దు చేసుకుని వర్చువల్ విధానంలో ప్రతి క్లస్టర్లోని ప్రతి గ్రామ కమిటీ సభ్యులు కింద స్థాయి కార్యకర్తలు అందరితోని వారి గ్రామాల్లో జరపాలని నిర్ణయించడం జరిగింది. నిర్ణయాన్ని చాలా కష్టతరమైన పరిస్థితి, ఎందుకంటే పల్లెటూరులో మరి ఉన్న పరిస్థితి, ఉన్న వాతావరణంలో మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం అంటే అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఈ విధంగా ఆయన వేళ బాటలేశాడు.